మనం చేసే కుకింగ్స్ అన్నిటిలో కూడా చేపల పులుసుకైతే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఒక్కసారి విలేజ్ స్టైల్ చేపల పులుసు అంటే ఎలా ఉంటుందో ఈ రోజు చూపిద్దాం. వేడి వేడిగా అన్నం మీద ఒక 2 ముక్కల చేపల పులుసుని వేసుకొని తింటే ఆ రుచి మాటల్లో చెప్పలేం. ఈ రోజు మనం మా అమ్మమ్మ చేసేటువంటి విలేజ్ స్టైల్ చేపల పులుసు ఎలానో చూసేద్దాం. హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ యోగవాణి శ్రీ. ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో కూడా షేర్ చేసుకోండి. ఇంకా విలేజ్ స్టైల్ చేపల పులుసు ఎలానో చూసేద్దాం రండి. ఇక్కడ చేపల పులుసులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే చింతపండు గుజ్జు. సో ముందుగా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే నానబెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే దానిలోకి 2 లేదా 3 ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకోండి. ఫ్రెష్గా ఉన్న 2 రెబ్బల కరివేపాకును కూడా యాడ్ చేయండి. ఇవన్నీ దోరగా వేగిన తర్వాత ముందుగానే చాప్ చేసుకొని పెట్టుకున్న 1 కప్ ఆనియన్స్ ని కూడా యాడ్ చేయండి. ఇవి మగ్గిన తర్వాత 1 స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి. మనం విలేజ్ స్టైల్ చేపల పులుసు చేస్తున్నాం కాబట్టి ఎటువంటి మసాలా పౌడర్స్ యాడ్ చేయట్లేదు కాబట్టి ఫ్రెష్ తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ముందుగా నానబెట్టిన చింతపండులో నుండి గుజ్జును తీసి 1 కప్ చింతపండు రసాలను అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు మీ పులుపుకు తగ్గట్లుగా యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేయండి. ఇప్పుడు 3 to 5 మినిట్స్ వరకు ఈ చింతపండు రసాన్ని కూడా కొంచెం ఉడికించండి. ఇవన్నీ మగ్గిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మీకు ఎంతవరకు పులుపు సరిపోతుందో చూసుకుంటూ వాటర్ అయితే యాడ్ చేయండి. అండ్ అలాగే ముక్క కరెక్ట్గా ఉడకాలి అంటే వాటర్ అనేది ముక్కలు మునిగేంత వరకు చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ అంతా బాగా మరిగి తెరలే సమయంలో ముందుగానే శుభ్రం చేసుకొని పెట్టుకున్న చేప ముక్కల్ని దానిలో యాడ్ చేయండి. ఇక్కడ ఎన్నో రకాల చేపలు ఉండడం వల్ల ఒక్కొక్క చేపకి ఒక్కొక్క టేస్ట్ వస్తుందన్నమాట. నాకు తెలిసిన వాటిల్లో పులస చేప టేస్ట్ అయితే ఏ చేపకి రాదు. మాకు అవైలబుల్లో ఉన్న చేపనైతే నేను వండుతున్నాను. మరి మీ అందరికి ఇష్టమైన చేప ఏంటో కింద కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. ఇలా ముక్కలన్నీ యాడ్ చేసిన తర్వాత 5 to 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకోవాలి. మనం ముందుగానే ముక్కలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి మీకు వాటర్ కంటెంట్ తక్కువగా అనిపిస్తే ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. మీ రుచికి సరిపడా ఉప్పునైతే యాడ్ చేయండి. నేను ఇక్కడ 1.5 స్పూన్ ఉప్పునైతే యాడ్ చేస్తున్నాను. అలాగే 1.5 స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఉప్పు, కారం, పులుపు ఇవన్నీ సరిచూసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 to 10 మినిట్స్ వరకు మంచిగా కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయ్యే టైంలో మరో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక గుప్పెడు ధనియాలనైతే లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోండి. ధనియాలు దోరగా వేగిన తర్వాత చిన్న మిక్సీ జార్లోకి ఈ ధనియాలు యాడ్ చేసి అలాగే 5-6 రెబ్బల వెల్లుల్లి, కొంచెం అల్లాన్ని కూడా యాడ్ చేయండి. ఈ అల్లం వెల్లుల్లి ధనియాల్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి ధనియాల పొడిని కూడా యాడ్ చేయండి. మనం విలేజ్ స్టైల్ చేపల పులుసు చేస్తున్నాం కాబట్టి ఫిష్ మసాలా కానీ గరం మసాలా కానీ ఇవేమి యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. చాలా అంటే చాలా ఈజీగా అండ్ టేస్టీగా అయితే చేపల పులుసు రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం మసాలాని యాడ్ చేసాం కాబట్టి ఒకసారి మెల్లగా తిప్పుకోండి. చేప ముక్కలు అనేవి చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. మనం అటు ఇటు బరాబరా తిప్పేస్తే చేప ముక్కలు అనేవి చల్లా చెదురుగా చిదురైపోతాయి. అంతేనండి, 90% చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఫైనల్ గా మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్ లో 5 to 10 మినిట్స్ వరకు ఉడికించుకోండి. తరువాత ముక్క ఉడికిందో లేదో చూసుకొని స్టవ్ ఆఫ్ చేయండి. లాస్ట్ లో కొంచెం కొత్తిమీరనైతే చల్లండి. చూసారు కదండి, ఈజీ అండ్ టేస్టీ విలేజ్ స్టైల్ చేపల పులుసునైతే. మీకు ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే ప్రతి ఒక్కరు విలేజ్ స్టైల్ చేపల పులుసునైతే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.